హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్ కోసం నా బుక్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను. సో ప్రతి ఒక్క రైల్వే ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎలాంటి బుక్స్ కొనాలి ఏంటి, లేకపోతే ఈ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఎగ్జామ్స్ టైం ఒక 15 రోజులు లేకపోతే ఒక నెల ఉందనగా ఒక బుక్ చెప్పండి, లేకపోతే ఏదైనా మంచి ఛానల్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అదంతా సింపుల్ కాదండి. సో కొన్ని కోట్ల మంది అయితే అప్లై చేసి ఉంటారు. ఇప్పుడు సపోజ్ గ్రూప్ డి తీసుకుంటే మనకి దగ్గరగా ఒక 2 కోట్ల మంది అప్లై అయితే చేశారు. వాళ్ళనందరినీ దాటుకొని మనం ఒక రైల్వే జాబ్ సాధించాలి అంటే అంత ఈజీ అయ్యే మ్యాటర్ కాదనమాట. సో అట్లీస్ట్ మనకి కొన్ని బుక్స్ అయితే ఉండాలి. అది కూడా ఎగ్జామ్స్ ముందు కాకుండా ఒక 2-3 నెలల ముందు అయితే తీసి పెట్టుకోవడం మంచిది. మీ దగ్గర ఆల్రెడీ ఏమన్నా బుక్స్ ఉంటే అవే కంటిన్యూ చేయండి, సరిపోతాయి. లేదు అనుకుంటే నేను ప్రిపరేషన్ చేసిన బుక్స్ అయితే చూపిస్తాను. మీకు నచ్చితే ఈ బుక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఫాల్ మనకి ఏదైనా ఎగ్జామ్స్ అంటే గురించి మ్యాథ్స్ ఉందా లేకపోతే రీజనింగ్ ఉందని అయితే చూస్తాము. ఎందుకంటే అవి అందరికీ కూడా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఈవెన్ బీజెడ్సీ కానీ బైపీసీ చేసిన వాళ్ళకి కూడా కొంచెం మ్యాథ్స్ పైన ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనకి సైన్స్ కానీ లేకపోతే జాగ్రఫీ కానీ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది చెప్పడం కష్టం అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మన రీజనింగ్ అండ్ మ్యాథ్స్ పైన కొంచెం ఫోకస్ పెడితే డెఫినెట్లీ మంచి మోడల్స్ అయితే నేర్చుకున్నట్లయితే కనుక దాంట్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. ఎందుకంటే రిపీటెడ్గా వస్తాయి. బట్ ఈ సైన్స్ లేకపోతే జాగ్రఫీ, జీకే అనేవి మహాసముద్రం లాంటిది అనమాట. ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ ఇస్తారో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే కనుక డెఫినెట్లీ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దెన్ మిగతా సబ్జెక్ట్స్ మీదకైతే వెళ్ళండి. ఫస్ట్ నేను తీసుకున్న బుక్ ఏంటి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. సో గ్రూప్ డీకి కానీ ఎన్టీపీసీ కానీ రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కోసం కానీ ఇంకా ఏ ఇతర ఎగ్జామ్స్ కోసమైనా సరే మనకి ఈ ఒక క్వాంటిటేటివ్ బుక్ అయితే పనికి వస్తుంది. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనమాట. ఇది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ బుక్ అయితే తీసుకోండి, మీ ప్రిపరేషన్కి అయితే సరిపోతుంది. ఏ బుక్ తీసుకున్నా సరే డైరెక్ట్గా మీరు బుక్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఫస్ట్ బేసిక్స్ అయితే నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకోవడానికి ఏదైనా మంచి యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా కోర్స్ కానీ పర్చేస్ చేసుకోండి. బెటర్ మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ట్రస్ట్ చేసి ఉంటే దాని త్రూ వెళ్ళడం మంచిది. నేనైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఒకటి అండ్ గవర్నమెంట్ జాబ్ పోర్టల్ ఒకటి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. అన్నయ్య వాళ్ళవి చాలా బాగా అయితే చెప్తారు. దయచేసి ఇలాంటివి ప్రమోషన్ వీడియోస్ అయితే మాత్రం అనుకోవద్దు. ఒక ఫ్రెండ్లీగా అయితే చెప్తున్నాను. 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా మంచిగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లోను మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రిక్స్ అనేవి కూడా వాటిని కనుక మీరు రాసుకొని ట్రిక్స్ అనేటివి వీటిల్లో మంచి మోడల్స్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటే మీకు సరిపోతాయి అన్నమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వరకు సరిపోతాయి. అండ్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఫస్ట్ మీరు సిలబస్ అయితే చూసుకోండి. ఇప్పుడు ఈ బుక్ ఉందనుకోండి, దీంట్లో అప్రాక్సిమేట్లీ 39 టాపిక్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 39 టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. మనకి సిలబస్ అయితే చూసుకొని సపోజ్ ఇప్పుడు గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, గ్రూప్ డీలో మనకి సిలబస్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే నోట్ చేసుకొని దానికి యూట్యూబ్ ఛానల్లో చూసుకొని బుక్ అయితే రెడీ చేసుకోండి, ట్రిక్స్. ఆ తర్వాత దీంట్లో నుంచి మోడల్స్ అయితే చూసి రాసుకోండి. చక్కగా ఈ బుక్లో అయితే అన్నీ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అయితే ఉంటుంది, ఫార్ములాస్ బేస్డ్ కంటెంట్. అండ్ ఆ తర్వాత దీనిపైన ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ బుక్ అయితే బెస్ట్గా ఉంటుంది, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. నేనైతే ఫస్ట్ నుంచి ఈ బుక్కే ప్రిఫర్ చేస్తాను, జస్ట్ మోడల్స్ కోసమే అనమాట. ఇక మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్ మీద బేస్ అయ్యి నేను ట్రిక్స్ అనేటివి నేర్చుకున్నాను. అండ్ ఈ బుక్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుందనమాట. బుక్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ మనకి 750-800 వరకు పడుతుంది. సో ఇది నేను తీసుకొని కూడా 2 years అయితే అవుతుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే నేను మా వారు కోచింగ్ తీసుకున్నప్పుడు బుక్ అనమాట, బుక్ అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో దాన్నే కొంచెం అడ్డం పెట్టుకొని ప్రిపేర్ అయితే అవుతూ ఉన్నాను. మొత్తం కూడా చినిగిపోయింది బుక్ అయితే. ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాను కదా. సో వీటిలో అయితే నేను ప్రిపేర్ అవుతాను. అండ్ తను ట్రిక్స్ రాశారనమాట, కొన్ని ట్రిక్స్. సో నాకు ఏది యూజ్ఫుల్గా ఉందనుకుంటే అది ఫాలో అవుతాను అనమాట. యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఈ విధంగా ఈ బుక్లో చూసి కానీ ప్రిపేర్ అయితే అవుతాను. సో తెలుగు మీడియం నేను వచ్చేసి 10th క్లాస్ వరకు కూడా తెలుగు మీడియం అనమాట. సో తెలుగు మీడియం అయ్యేసరికి నాకు కొంచెం కొన్ని టాపిక్స్ అనేవి
తెలుగులో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ బుక్ను అయితే చూసుకుంటాను నేను. ఇది మా వారు తెలుగులో రాశారనమాట ఈ బుక్. ఇదనమాట ఓవరాల్గా నాకు మ్యాథ్స్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత రీజనింగ్కి సంబంధించి ఏ బుక్ వాడతానో చూపిస్తాను. తర్వాత నేను రీజనింగ్కి సంబంధించి చూసారు కదా, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే. ఇది కూడా మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లోనే అవైలబుల్గా ఉంటుంది. అన్ని టాపిక్స్ కూడా దీంట్లోనే మనకి కవర్ చేస్తారు. సో ఎవరికైనా ఇప్పటివరకు బుక్స్ కొనుక్కోకపోతే ఈ బుక్స్ అయితే కొనుక్కోండి, సరిపోతాయి. సో దీంట్లో చూసారు కదా, అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసి అయితే ఉంటాను. మీరైతే ఏ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్స్కి సిలబస్ని పక్కన పెట్టేసుకొని ఇక దీంట్లో అయితే టిక్ చేసుకోండి. అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి, సరిపోతాయి. దీంట్లో కూడా అంతేనండి, కంటెంట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత దానిపైన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడు మన గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతుంటే ఏ డెప్త్లో కావాలో ఆ డెప్త్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తారు చూడండి. సో దాన్ని బట్టి కూడా మనం కొంచెం అడ్వాంటేజ్గా అయితే ఉంటుందన్నమాట, ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు ఏంటి అనేసి. సో రీజనింగ్ అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ బుక్ అయితే తీసుకోండి. దీనికోసం కూడా కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట, అవి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే చూసుకోండి. ఇంత చెప్పిన 2 యూట్యూబ్ ఛానల్స్ అయితే మనకి బాగానే పనికొస్తాయి వీటికి కూడా. ఇది కూడా వచ్చేసరికి మనకి 850 to 900 దాకా అయితే పడుతుంది ఈ బుక్. సో యూట్యూబ్ ఛానల్ చూసి ట్రిక్స్ పక్కన రాసుకోండి కొన్ని కోసం. అంటే క్యూబ్స్ కానీ సో ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట ట్రిక్స్, ఎనాలజీ గురించి కానీ, సో సిలాజిజం గురించి కానీ అలాంటివి కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి, ఎక్కువ టైం టేకింగ్ అయ్యేవి. ఇంకా డైరెక్షన్స్ కూడా అన్ని యూట్యూబ్ ఛానల్లో చూసుకున్న తర్వాత మోడల్స్ కోసం వీటిని అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతాయి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా వీటితో పాటు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిలో నుంచి మన రీజనింగ్ అర్థమెటిక్ అన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కడి నుంచి అడుగుతున్నారు, సో ఏ టైప్లో అడుగుతున్నారు క్వశ్చన్ లెంత్ ఎంత ఉంది, ఏంటి, ఎంత టైం పడుతుంది క్వశ్చన్ చేయడానికి అనేవి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా తర్వాత రైల్వే ఎగ్జామ్స్ అనగానే మనకి గుర్తొచ్చేసేసి సైన్స్ అనమాట. సైన్స్కి అయితే ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. అరౌండ్ 20 మార్క్స్ వరకు మనకి గ్రూప్ డీలో స్కోప్ అయితే ఉంటుందన్నమాట. 20 మార్క్స్ నుంచి మనకి సైన్స్ నుంచే వస్తాయి. మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ, లైఫ్ సైన్స్ ఇవన్నీ కూడా మనకి 20 మార్క్స్కి అయితే వస్తాయి. ఆ 20 మార్క్స్ కూడా ఒక బుక్కే సరిపోతుంది. అది వచ్చేసరికి ఈ బుక్కే అనమాట. నేనైతే ఇదే వాడుతున్నాను ఎప్పటి నుంచో. సో ఈ బుక్ కనుక మీరు తీసుకున్నట్లయితే మ్యాక్సిమం బెనిఫిట్ అయితే ఉంటుంది, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఇది వచ్చేసరికి అరిహెంట్ పబ్లికేషన్స్ వాళ్ళవి జనరల్ సైన్స్. ఇది వచ్చేసరికి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. మీకు తెలుగు మీడియం కావాలంటే కింద కమెంట్ చేయండి, జస్ట్ సైన్స్ కోసం నేనైతే బుక్ ఒకటి రిఫర్ చేస్తాను ఏదో ఒకటి చూసి. సో తర్వాత ఇలా ఈ బుక్ కాకుండా ఇంకో బుక్ వచ్చేసరికి లూసెంట్ బుక్ అనమాట, జనరల్ సైన్స్. నార్త్ ఇండియన్స్ అందరు కూడా మ్యాక్సిమం అదే ప్రిఫర్ అవుతారు. ఎందుకు అంటే దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి మన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కానీ కెమిస్ట్రీ కానీ అలాంటివి ఉంటాయి. అండ్ కొంచెం అర్థమయ్యే వేలో ఉంటాయన్నమాట, జస్ట్ 1 లైన్ లాగా. ఈ బుక్లోనేమో ఇన్డెప్త్గా అయితే ఉంటుంది. సో ఇన్డెప్త్గా కావాలంటే ఈ బుక్ తీసుకోండి, లేదు మనకి ఎగ్జామ్స్ పరంగా సరిపోతుంది అనుకుంటే ఈ బుక్ అయితే తీసుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట బుక్. ఈ బుక్ కాదు, ఇలాగ ఉంటుంది సేమ్ లూసెంట్ జనరల్ సైన్స్ బుక్. సో ఆ బుక్ అయితే తీసుకోండి, సరిపోతుంది సైన్స్ కోసము. దీంట్లో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసి అయితే ఉంటాయి. చూసారు కదా ఇక్కడ ఫిజిక్స్లో వచ్చేసరికి అన్ని యూనిట్స్, మోషన్, తర్వాత ఫోర్స్ అండ్ లాస్ మోషన్, గ్రావిటేషన్, వర్క్, పవర్, ఎనర్జీ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత కెమిస్ట్రీ నుంచి కానీ అండ్ ఆ తర్వాత మనకి బయాలజీ నుంచి, ఇంకా తర్వాత లైఫ్ సైన్స్, అవన్నీ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయితే చేశారు. ఈ బుక్ అయితే నాకు బాగా యూజ్ అయింది. ఇంకా తర్వాత జనరల్ నాలెడ్జ్కి అనమాట నేనైతే లూసెంట్ బుక్కే ప్రిఫర్ చేస్తాను. జనరల్ నాలెడ్జ్ అనగానే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయాలి కదా. సో ఈ టాపిక్స్ అన్నిటి కూడా కవర్ చేయాలంటే బెస్ట్ బుక్ వచ్చేసరికి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో అన్ని టాపిక్స్ కూడా దీంట్లోనే కవర్ అయిపోయి ఉంటాయి. చూసారు కదా ఇక్కడ ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్, మిడ్వేల్, మోడర్న్ హిస్టరీ గురించి అండ్ తర్వాత జాగ్రఫీ గురించి కానీ వరల్డ్ హిస్టరీ గురించి కానీ ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అయి ఉంటాయి. బట్ ఎంత చదివినా సరే ఇంకా కొంత మిగిలిపోయి ఉండేది అయితే మనకి ఈ యొక్క జీకే అనమాట. నార్మల్గా నేను వచ్చేసరికి తెలుగు మీడియం అనమాట. సో 10th క్లాస్ వరకు తెలుగు మీడియం అయ్యేసరికి ఆ తర్వాత ఈ హిస్టరీ కానీ జీకే కానీ ఏది నాకు టచ్ కాలేదు. నాది వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ.
సో అందువల్ల ఏంటంటే మళ్ళీ వీటిని తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది ఫస్ట్ టైంలో. అప్పుడు ఏం చేశానంటే యూట్యూబ్ ఛానల్లో చూసి మోడర్న్ హిస్టరీ, మెడివల్, ఇంకా పాలిటీ, తర్వాత జాగ్రఫీ గురించి అయితే నేర్చుకున్నాను. జీకే పరంగా అయితే ఈ బుక్ అయితే సరిపోతుంది. ఇంకా జీకే పరంగా అయితే నేను ఈ యొక్క హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏం చేశానంటే జీకే బుక్లో చూసేసి, లూసెంట్ జీకే బుక్లో చూసేసి ఈ విధంగా టాపిక్స్ అయితే రాసుకున్నాను అనమాట. అంటే మొత్తం చదవటం టాపిక్, దాంట్లో మనకి ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాను. మళ్ళీ దాన్ని చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మార్కర్తో ఈ విధంగా లైన్ చేసుకుని అయితే చదువుతాను. సో ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈ విధంగా డీటెయిల్డ్గా అయితే రాసుకున్నాను. ఈ ఆర్పిఎఫ్ మనకి పాలిటీ పరంగా అయితే ఇదైతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ గురించి కూడా అనమాట. హిస్టరీ గురించి కూడా మనకి డైరెక్ట్గా చదివితే అర్థం కాదు కాబట్టి సో ఏదో ఒకటి క్లాసెస్ అయితే పర్చేస్ చేసుకోవడం, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా ఒక టాపిక్ కొట్టేసి దాన్ని నేర్చుకొని ఈ విధంగా మనం బుక్లో చదివి షార్ట్కట్లో రాసుకుంటే కనుక బెస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఎకానమీ గురించి అయితే నేను ఒక్కసారి కూడా అసలు ప్రిపేర్ అవ్వను కూడా. సో ఎందుకు అంటే దాంట్లో నుంచి వచ్చేసరికి మనకి 2 to 3 మార్క్సే. సో దానివల్ల ఏంటంటే నేను అంత స్ట్రెస్ చేయడం నాకు అనవసరం అయితే అనిపించింది. అందుకోసం నేనైతే అసలు దాన్ని చూడను. సో ఇదన్నమాట నా యొక్క జీకే ప్రిపరేషన్ వచ్చేసరికి. అండ్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాగ్రఫీలో నుంచి మనకి 6 to 7 మార్క్స్ అయితే రైల్వే ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. దానికోసం నేనేం చేశానంటే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మనకి క్లాసులు అనేవి చెప్పేసి దానిపైన నోట్స్ అనేవి ఇచ్చారు ఫ్రీగా. సో ఆ నోట్స్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ప్రింట్అవుట్ అయితే తీయించుకున్నాను జిరాక్స్ సెంటర్లో. ఇదే అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. షార్ట్కట్లో చాలా ఈజీగా అయితే ఉన్నాయి. అండ్ దీంతోపాటు నా ఫేవరెట్ ఏంటంటే అట్లాస్ అనమాట. సో ప్రతి ఒక్క టాపిక్ చదివేటప్పుడు కూడా ఈ యొక్క అట్లాస్ని కనుక ఉపయోగిస్తే నాకు చదవటం అనేది ఈజీగా అయిపోతుంది. మోస్ట్లీ మనకి జాగ్రఫీ చదివేటప్పుడు బాగా పనికొస్తుంది అనమాట. సో అట్లాస్ పక్కన పెట్టుకొని జాగ్రఫీ అని చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది కూడా. ఇంకా తర్వాత రైల్వే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా తెలుగు మీడియం బుక్ చెప్పండి, ఆల్ ఇన్ వన్ బుక్ ఒకటి అన్ని ఎగ్జామ్స్కి సరిపోయేటట్టు అంటారు కదా. మీరు జస్ట్ పాస్ మార్క్స్తో ఉండాలి, లేకపోతే ఒకసారి ట్రైల్ వేద్దాం అనుకుంటే కనుక ఈ బుక్ అయితే తీసుకోండి. విజేత కాంపిటీషన్ బుక్. దీంట్లో అన్ని టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, సో అన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసరికి ఓల్డ్ ఎడిషన్, 2016 ఎడిషను. ఇప్పుడు ఎడిషన్ కావాలంటే తీసుకోండి. మొత్తం అంతా కూడా తెలుగు మీడియంలోనే ఉంటుంది. అన్ని టాపిక్స్ కూడా కవర్ అయి ఉంటాయి దీంట్లో. మీకు సిలబస్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం అసలు ఎవరు కూడా ఇప్పటి వరకు బుక్స్ అనేవి పర్చేస్ చేయకపోతే ఈ బుక్ అయితే తీసుకోండి, బెస్ట్గా అయితే ఉంటుంది. ఈ బుక్ మీరు పూర్తిగా చదివితే కనుక సరిపోతుందన్నమాట. ఇదన్నమాట నా ఓవరాల్ బుక్ ప్రిపరేషన్ వచ్చేసరికి. సో ఇంకా ఏ బుక్ అయితే నేను పర్చేస్ చేయదలుచుకోలేదు. వీటి నుంచి నేను చదివితే సరిపోతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ప్రిపరేషన్లో నా కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.